మై ఛానల్ మహమ్మద్ సిరాజ్. ఈరోజు వీడియోలో 6 నెలలు నిండిన పిల్లలకి ఆకుకూరలు తినిపించడం ఎలా అనేది చూద్దామండి. బాగా శుభ్రంగా కడిగిన తోటకూర లేదా పాలకూర ఆకుల్ని తీసుకోండి. ఇలా పెద్దగా ఉంటే 4-5 ఆకుల్ని తీసుకోండి. చిన్నగా ఉంటే 5-6 ఆకుల్ని తీసుకోవచ్చు. వీటన్నిటిని ఒకదాని మీద ఒకటి ఇలా అడ్జస్ట్ చేసుకొని నీట్గా సన్నగా కత్తిరించుకోవాలండి. ఇప్పుడు ఎలా కత్తిరించుకోవాలో చూపిస్తాను. ఇలా సన్నగా కత్తిరించుకోవాలండి. సన్నగా కత్తిరించుకుంటే తొందరగా ఉడికిపోతుంది. సో ఇలాగ సన్నగా కత్తిరించుకున్న వాటిని మనం ఏ ఆహారం అయితే పెట్టాలనుకుంటామో అందులో ఉడికించి పెట్టాలండి. నేనైతే మా బాబుకి ఉగ్గులో కలిపి పెడతానండి. సో ఆ ఉగ్గు పౌడర్ కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇది ఉగ్గు పౌడర్ అండి. ఇది తయారు చేసుకుంటే మనకి ఒక 2 వీక్స్ దాకా సరిపడా వస్తుంది. సో ఈ ఉగ్గు పౌడర్తో పాటు నేను ఆకుకూర ఉడికించి పెడతానండి. సో ఈ ఉగ్గు పౌడర్ మనము 2 స్పూన్స్ తీసుకునేటట్టయితే నేను 2 స్పూన్స్ తీసుకుంటానండి. ఆ కప్ తోటి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఆకుకూర వేసేటప్పుడు ఉత్త ఉగ్గు తయారు చేసేటప్పుడు 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుందన్నమాట. సో ఈ గ్లాస్తో నేను ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను. ఆకుకూరను కూడా కలపాలి కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. ఉత్త ఉగ్గు తయారు చేసేటట్టయితే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అది కూడా 2 స్కూప్స్ ఆఫ్ పౌడర్కి. 2 గ్లాసెస్ వాటర్ పోసానండి. ఇందులో ఆకుకూరలు వేసి ఉడికించడమే. సో వీడియో నేను షార్ట్గా తీసానండి. ఇది పార్ట్ 1. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, పార్ట్ 2 చూడండి. సో గిన్నెలో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.